హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైట్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 28వ తారీఖు 6వ నెల 2024, 28 జూన్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మా టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అదే మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం టాపిక్లో కదా. టాపిక్లో ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలాలా. కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాలు. ఈరోజు వచ్చేసి 2 నక్షత్రాలు దొరుకుతాయి. ఒకటి ఉత్తరాభద్ర, ఇంకోటి వచ్చేసి పూర్వభద్ర. ఫస్ట్ పూర్వభద్ర అనమాట. ఈ పూర్వభద్ర వచ్చేసి ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు జరుగుతుంది. ఈ టైమ్స్లో గెలిచే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది పశ్చిమ కోడి మీద, నెమలి మీద, అలాగే కోడి నెమల మీద విజయం అనేది సాధిస్తుందన్నమాట. ఈ నక్షత్రం వచ్చేసి ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు జరుగుతుంది. ఇక తర్వాత ఉత్తరాభద్ర. ఈ నక్షత్రం వచ్చేసి ఉదయం 10 గంటల 10 నిమిషాల తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయిన చూస్తుంటే కాక అనేది కోడి మీద, డాగ మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద గెలుస్తుంది. తెల్లచార డాగ అనేది నల్ల సవల మీద గెలుస్తుంది. ఇక్కడ కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. అలాగే పోలా డాగ అనేది డాగ మీద, నల్ల డాగ మీద, ఈ రెండింటి మీద పోలా డాగ్ అనేది విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఉత్తరాభద్ర లేదా ఉత్తరా నక్షత్రం అంటారు. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత టాపిక్లోకి వెళ్ళే ముందు కలర్ ఐడెంటిఫికేషన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీ దగ్గర ఉన్న కోళ్ళు గురించి మీకు అర్థం కాకపోయినా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నదాకంటే కొంచెం బిజీగా ఉండి నైట్ చూసేవాడిని కొన్ని వీడియోలు చూడలేదు కూడా. ఎవరైనా సరే డౌట్ ఉంది అంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ స్టార్టింగ్లో ఇచ్చాను కదా, మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వీడియో కానీ ఫోటో కానీ తీసి పంపించండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప మీరు కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్స్ చేసి ఓడిపోవద్దు. కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం ఐడెంటిఫై చేయలేరంటే ఓడిపోతారు. మీకు అర్థం కాకపోతే మన వాట్సాప్ నెంబర్కి అయితే కంపల్సరీ పంపించండి. కంపల్సరీ నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఎర్ర నెమల్లో. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలను మాత్రమే పెట్టుకోవాలి. అలా ఎర్ర నెమలను పెట్టుకుంటేనే మనం ఇక్కడ మ్యాక్సిమం గెలుస్తాం అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కాకి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, శుద్ధ డ్యాగలు నెమలి డ్యాగలు అంటారు కదా, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అలాగే ఇక కాకి డ్యాగలు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిస్తే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మేళాలు, బూడిద రంగు మేళాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, అలాగే అన్ని రకాల కోడి చూపు కాలవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి. కోడి చూపు పింగళాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో మీరు ఉపయోగించొద్దు. కంపల్సరీ ఓడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమ గల కాకులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాడుకోవడానికి ఎట్టి పరిస్థితిలో కాకి పింగళాలను కానీ లేదంటే బాగా పశ్చిమ గల కాకులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమ్మల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఇవి చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు,
శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కాకి పింగళాలన లేదంటే బాగా పశ్చిమగల కాకులన ఈ రెండింటిని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి కోడి నెమలి పింగళాలు. ఇక్కడ కోడి నెమలి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి నెమలి పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ మనం ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇక మనం ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, అన్ని రకాల పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డేగలు కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగుసేపటికి కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. పగల గురించి అయిపోయింది. ఇక మనం నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమల డేగలు. ఇక్కడ నెమల డేగలు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, కుసి అనేది ఎరుపు ఉండాలా. అలాంటి నెమల డేగలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలుస్తాయి. కంపల్సరీ మనం ముసుక్కి నెమల డేగలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకి డేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమగాల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి.
చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయిన రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పసిమి లేని సేతువాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు, ఎక్కడ పసిమి అనేది ఉండకూడదు. లైట్గా ఒక ఏక లేదంటే 2 ఏకలు నలుపున్నా పర్లేదు. అలాంటి సేతువాలు కానీ నల్లబొట్ల సేతువాలు కానీ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, బాగా పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, కాకి నెమలి పింగళాలు, గట్టి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఈ చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, గరుడ మైలాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎట్టి పరిస్థితుల్లో తెల్ల కక్కెరలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగుకి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపుగల రసంగులు, కోడి చూపుగల మిరపపండు డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్న మన కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.